యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హా, ఇదిగో కేర్ టేకరు, ఏం వంట చేస్తున్నా? దోశలు చేస్తున్నాను అంకుల్ సార్. ఆ, ఇదిగో నాకు మంచి కారం దోశ తినాలని ఉంది. తప్పుకో. అలాగే అంకుల్ సార్, మీరు వెళ్ళండి, నేను చేసి తీసుకొస్తాను. లేదమ్మా, నా దోశ నేనే వేసుకుంటాను. తప్పుకో. ఇదిగో కేర్ టేకరు, ఈ కారం ఎక్కడుందో కనిపించడం లేదమ్మా, వెళ్ళి తీసుకురా. అంకుల్ సార్, అయ్యో అయ్యో అయ్యో, సారీ అమ్మా, నేను చూసుకోలేదు. అయ్యో, ఎంత పని అయింది. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది అపర్ణ? అపర్ణ, ఏమైంది? చెయ్యి కాలింది మేడం. ఉండు. చూసుకోవద్దమ్మా. ఉండువే, ఊడ్చుకో. ఏమైంది? ఏం లేదు నాన్న, నేను దోశ వేస్తుంటే అట్ల కాడ అనుకోకుండా కేర్ టేకర్కి తగిలింది. జాగ్రత్త అమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పని చేసుకో. ఇప్పుడు ఇది శ్రీవల్లి అపర్ణో తేలిపోతుంది. రేపు నిన్ను సామ్రాట్ని కూర్చోబెట్టి పూజ చేయిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేమిటో. నాకు తెలిసి మావయ్య గారే కావాలని చేసినట్టున్నారు. నిజమే, నువ్వు అపర్ణవో శ్రీవల్లివో తెలుసుకుందామని ఇలా చేసుంటాడు. అయ్యో, ఇప్పుడెలా? రేపు పూజ చేస్తున్నప్పుడు ఈ గాయం కనిపిస్తే అపర్ణే శ్రీవల్లి అని తెలిసిపోతుందిగా. ఏంటి వల్లి ఇది? మీ అత్తయ్య గారు నిన్ను అల్లుడు గారిని కూర్చోపెట్టి పూజ చేయిస్తాను అంటే ఎంత ఆనందపడ్డాను. గా సీతారాముల దయతో వీళ్ళిద్దరూ మళ్ళా ఒకటిగానికి గిది కారణమైతదని ఆశపడితే గిట్ల జరిగిందేంది బిడ్డా? ఎందుకంటే నాకు మాత్రం ఏమెరక.
భర్తకి దూరంగా ఉండలేనని అపర్ణ పేరుతో ఆ ఇంట్లో చేరావు. మీ ఇద్దరినీ కలపాలని పాపం మీ అత్తయ్య గారు ఎంతో కష్టపడి పూజలో కూర్చోడానికి అల్లుడు గారిని ఒప్పిస్తే ఇలా జరిగిందేమిటమ్మా? ఈ చేతి గాయం వలన రేపు నువ్వు పూజకి వెళ్ళావు అంటే నువ్వే అపర్ణలా నటిస్తున్నావని అర్థమైపోతుందమ్మా. అందులో అనుమానమే లేదు. గాయమైంది చేతి మీద కాబట్టి దాచి పెట్టే అవకాశం కూడా లేదు కదా. ఏంటో అవకాశం వచ్చినట్టే వచ్చి ఇలా వెళ్ళిపోయింది. వదిన కష్టపడి ఒప్పించడానికి ప్రయోజనమే లేకుండా పోయింది. అని కుసాయిస్తాడు కదా. అలా అని వెళ్తే దొరికిపోతావు కదమ్మా. అక్క, బావ సంగతి నీకు బాగా తెలుసు. మనిషివి మారి మాటని మార్చి ఇప్పుడు నువ్వు కాదని బావని బాగా నమ్మించగలిగినావు. కానీ నీ చేతి మీద ఉన్న గాయాన్ని నువ్వు మాయం చేయలేవు కదక్కా. అవు సీతకున్న గాయం ఎట్లా మాయమైతది? ఒక అబద్ధానికి ఆ ఇంటికి అల్లుడు గారికి దూరం అయిపోయావు. ఇప్పుడు ఈ గాయాలతో వెళ్ళావు అంటే నువ్వే అపర్ణలా నటిస్తున్నావని అర్థమైపోతుంది. వద్దులేమ్మా, నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. పోకుండా ఎట్లుండాలి నాన్న? నా భర్త పక్కన కూర్చొని పూజ చేసే అదృష్టం మళ్ళీ వస్తుందా? అలా అని వెళ్ళి దొరికిపోతావా ఏంటి? వద్దులే శ్రీవల్లి. పోతే దొరికిపోవడం ఖాయం అని తెలిసాక వెళ్ళకపోవడమే మంచిది కదా. నేను పోకుంటే అత్తమ్మ పరేషాన్ అవుతుంది. అత్త పరేషాన్ అయితేదని మొగునికి దూరం అయితవా ఏంది? ఈ గాయం కాకుంటే పోయినా సరే మంచిగుంటది. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే అల్లుడు గారు ఇప్పటికీ నీ మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఈ నిజంగాని తెలిసిందంటే జీవితంలో ఇక నీ ముఖం చూడరు. మీరందరూ చెప్పేది నాకు సమచేతుంది. నా బాధని మీకు సమచేతలేదు. అత్తమ్మ నాన్న బాధలు పడి ఆయన్ని పూజలు కూర్చొనికి ఒప్పించింది. ఇప్పుడు నేను బోనంటే ఎట్లా? నా మొగుడి పక్కన కూర్చొని పూజ చేసే అదృష్టం ఎన్ని రోజులకు వచ్చింది. అది ఎట్లా దూరం చేసుకుంటా? అలా అని చేతికున్న గాయంతోనే వెళ్ళిపోతావా? వద్దు బిడ్డ, గిప్పటిదాకా గీ పొత్తు గాకుంటే రేపైనా మీ ఇద్దరు ఒకటవుతారన్న నమ్మకంతో ఉన్నాము. మమ్మల్ని కాదని నువ్వు పోయినావనుకో, అపర్ణే శ్రీవల్లి అని తెలిసిందంటే జిందగిలే నా మనవడు నీ మొహం చూడడు. ఏమైతే గదే అవుతుంది. నేనైతే అడిగి పోతా. వద్దని చెప్పినప్పుడు అర్థం చేసుకోమ్మా. ఒక అబద్ధానికి జరిగిన నష్టం చాలు. ఇంకో నష్టం జరిగితే తట్టుకునే స్థితిలో మేము లేవు. మీ ఇద్దరు కలిస్తే చూడాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. శాశ్వతంగా విడిపోయే పరిస్థితి మాత్రం తీసుకురాకు వల్లి. అక్క, అవునక్క, అమ్మా నాన్న మాట విను. శ్రీవల్లి,
అవకాశం పోతే మరో అవకాశం వస్తుంది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. అవు నా మాటిను బిడ్డ, గా దేవుడు నీ నసీబులో గెట్ల రాసుంటే గట్ల జరుగుతది. రేపు నువ్వైతే పూజకి పోనీకి లేదు. భగవంతుడా, ఈ పూజలు వచ్చి కూసుందామనుకుంటే ఇట్లా చేస్తున్నవేంది? నా మొగుడి పక్కన నేను కూసోవాలి, నీకు పూజ చెయ్యాలి. ఈట ఒక దారి చూపి. ఏంటే ఇంకా సర్దడం అవలేదా? టైం ఎంత అయింది? అయిపోయిందండి. అవతల పూజారి గారు వస్తున్నారు. కానీ చేస్తున్నానండి. ఏమ్మా, పానకం వడపప్పు అన్ని చేశారా? చేస్తున్నా. కానివ్వండి, త్వరగా కానివ్వండి. అలాగే. ముందు నువ్వు కానీ. చేస్తున్నానండి. ఏంటి మరదలమ్మా, పండగ పూట అందరికన్నా నీ మొహంలోనే ఎక్కువ సంతోషం ఉంటుందనుకుంటే నువ్వేంటి అలా ఉన్నావు? ఏమీ లేదులే బావగారు. నువ్వు అడిగినట్టే నీ కోడలు రాబోతోంది. సీతారాముల కళ్యాణం సామ్రాట్తోనే కలిసి చెయ్యబోతోంది. అలాంటప్పుడు నువ్వు ఆనందంతో ఇల్లంతా హడావుడి చేస్తావనుకుంటే ఇలా ఉన్నావేంటమ్మా మరదలమ్మా? చూసావా అమ్మా, చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు మా ఆయన ఎలా విచారిస్తున్నాడో చూసావా? ఇందుకే కదత్తయ్య శ్రీవల్లి కాఫీలో కారం కలిపింది. నేను ఏకంగా విషమే కలుపుదాం అనుకున్నానే, కాకపోతే కట్టుకున్న భర్త కదా, అందుకే భరిస్తున్నాను. అమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదు నాన్న, మనసు బాగున్నట్లేదు. ఎందుకు? నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా. కేవలం నీ కోసం పూజలో కూర్చోడానికి కూడా ఒప్పుకున్నాను. మరి నువ్వు హ్యాపీగా ఉండాలి గాని ఇలా బాధగా ఉంటే ఎలా? కొన్ని ఆశలకి అడ్డాలు ఎక్కువ ఉంటాయి. అడ్డం పడి గ్రహణం పట్టినట్టు మంచి పనులకి అడ్డమైన వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పనికి ఎవరడ్డం వస్తున్నారమ్మా? ఏదో మాట వరుస అన్నానులే బాబు. అయినా దేవుడి పేరు మీద అబద్ధాలాడితే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? నాన్న సామ్రాట్, మనం పక్కెళ్దాం. పద పద నాన్న, పద. ఏంటి పెదనాన్న, అమ్మ దేని గురించి మాట్లాడుతుంది? నీకింకా అర్థం కాలేదా నాన్న? శ్రీవల్లి విషయం నాకే అనుకుంటే వీళ్ళందరికి కూడా తెలిసినట్టుంది నాన్న. మీ అమ్మ అడ్డం పడుతున్నాననేది పనులకు కాదు నాన్న, శ్రీవల్లి రావడానికి నేనే అడ్డం పడుతున్నానని ఇండైరెక్ట్ గా నన్నే అంటుందని నా అనుమానం. అదేంటి పెదనాన్న, అనుమానాలు నీకే ఎక్కువగా వస్తూ ఉంటాయి? అనుమానించాలి నాన్న, అప్పుడే మగాడు మగాళ్ళ బతకగలుగుతాడు. గుడ్డిగా నమ్మావనుకో కళ్ళు లేనోడు కూడా మోసం చేస్తాడు నాన్న. నాన్న, ఇప్పటిదాకా ఆ అపర్ణే శ్రీవల్లి అని అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు ఆ విషయం వీళ్ళకు కూడా తెలుసనే అనుమానం వస్తుంది. నాన్న, అదే గనక నిజమైతే అందరిని శిక్షించాల్సిందే. పెదనాన్న, ఏ విషయంలోనైనా క్షమిస్తాను గాని నువ్వన్నట్టు శ్రీవల్లికి సహాయం చేసి నన్ను చీట్ చేసినట్టు తెలిస్తే మాత్రం ఎవ్వరిని క్షమించను. అదే మాట మీద ఉండు నాన్న. అత్తయ్య, అవంతిక, ఈరోజు పూజ జరుగుతుంది కదా అని ఆనందపడ్డాను. చిచి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని టెన్షన్తో చచ్చిపోతున్నానే. ఈ టెన్షన్కి బీపీ అమాంతం పెరిగేలా ఉందే. వెళ్ళి ఆ బీపీ టాబ్లెట్స్ తీసుకురా. అలాగే అత్తయ్య. కంగారు పడకు చెల్లి,
ఏమండి, అమ్మా నాకు ఇవ్వమ్మా. నీకెందుకే కాఫీ? కావాలంటే పాలు తాగు. మాకు అలవాటైంది జాల్దా, మళ్ళా నీకెందుకే? సరే అడుగుతుంది కదా, ఇవ్వు. అదిగో నాన్న చెప్పాడు కదా, నాకు ఇవ్వు. సరే తీసుకో. అలా అని రోజు అడిగావంటే దెబ్బలు పడతాయి. అడగన్లే అమ్మా. మొత్తానికి సాధించావు. అవునమ్మా, వీడెక్కడా ఇంట్లో కనిపించడం లేదు. ఆ, పని మీద బయటికెళ్లారు మావయ్య గారు. అవును, అందరూ ఉన్నారు. శ్రీవల్లెక్కడా? బిడ్డ పూజకి పోలేకపోయినానని పరేషాన్లో గదిలేకపోయి బయటికి రాలేకపోతున్నట్టున్నది. చేతి గాయం పెట్టుకుని ఎలా వెళ్తుంది? కమలా, నువ్వు వెళ్ళి తనని వాదార్చు. అలాగేనండి. కమలా, నేను వస్తానుండు. పద. అది ఎంత బాధపడుతోందో ఏంటో అత్తయ్య. నేను పోయేస్తా. ఎల్లనీకి లేదు. నువ్వాడికి పోతే నిజం తెలిసిపోతుందని అంత లెక్క చెప్పినాం గదా. పూజకి పోతానంటావేంది? నేను పోవాలి. ఏదో అవుతుందని ఊకని భయపడి ఏన్నే కూసుంటే నా మొగుడిని నేను ఎప్పుడు కలవాలి? చేతికా గాయం పెట్టుకుని వెళితే నువ్వే శ్రీవల్లని తెలిసిపోతుందనే కదమ్మా. తెలివని నాన్న ఎన్నాళ్ళకి దాగుడు మొదలాడాలి? దినాము నేనని తెలుస్తానేమోనని భయపడుతూ బతకాలనా? గీ పొత్తు ఏదైతే గదైతది. నిజం తెలిస్తే తెలివని నా మొగుడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకుంటా. నువ్వు బొమ్మన్నా ఇంట్లోకెళ్ళి పోయేది లేదని అడ్డం తిరిగి కూసుంటా. గట్ల చేసినవంటే ఇక నీ అత్తింటి మొహం కూడా చూడనియరే. నా మాట ఇను బిడ్డ. నిమ్మలంగా నీ కాపురం ఎట్లా నిలబెట్టాలో సోంచేయిద్దాం. ఎన్ని దినాలని నిమ్మలంగా ఉండాలి? నాతోటి కాదు. నే ఇట్లన్నా గాని పూజలో కూసోవాలి, ఆ ఇంట్లోనే ఉండాలి. పెద్దవాళ్ళందరూ ఆలోచించి వద్దంటుంటే నువ్వలా వెళ్తాను అంటే ఎలా శ్రీవల్లి? అక్క ఏం కాదులే అక్క, నువ్వు డేర్ చేసి వెళ్ళిపో. నువ్వు నోర్ముయ్. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. శ్రీవల్లి వద్దు, నా మాట వినమ్మా. గిన్ని దినాలు మీ మాటనే ఇన్నా. అపర్ణ పేరుతోటి అబద్ధపు బతుకు బతుకుతున్నా. ఇంక నాతోటి కాదు. ఆ రాముని మీద భారం వేసి నేను పోతున్నా. వాళ్ళ మాట వినకుండా అలా వెళ్ళిపోతుంది ఏంటండి? అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో, అల్లుడి గారు మళ్ళీ ఎంత గొడవ చేస్తారో ఏంటో. అయ్యా నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా?
అంతా సిద్ధంగా ఉంది పంతులు గారు. ఇక మీదే ఆలస్యం. రండి కూర్చోండి. అయ్యా, ఆ విగ్రహాన్ని మీ దంపతులు తీసుకొస్తే బాగుంటుంది. మీ శ్రీమతి గారు ఎక్కడా?